హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాము. మిషన్స్కి అయితే టైలరింగ్ వచ్చిన వాళ్ళకి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకుంటాకే వెళ్తున్నామండి. మిషన్స్ ఇస్తారంట ట్రైనింగ్ ఇచ్చి, రాని వాళ్ళకైతే. నాకైతే మిషన్ కావాలి. ఏదన్నా జస్ట్ దాని ద్వారా ఏదన్నా ఉపాధి అనేది వస్తుందేమోనన్న ఉద్దేశంతో అయితే చెల్లి నేను వెళ్తున్నాం. ఇద్దరికి మిషన్ వచ్చు. నెక్స్ట్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బీరువాలో బట్టలు అవి సర్దాలి. ఆ వర్క్ కూడా చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అలా బస్ స్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి నడిచి వెళ్తుంటే దారిలో అయితే చిలక చూస్తుందని చెప్పి అతను కనిపించారు. నాకు ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం ఉండదు. నేను వెళ్ళిపోతుంటే అతను క్యాజువల్గా మా చెల్లిని అయితే ఏ ఊరమ్మ మీది అన్నట్టుగా క్యాజువల్గా మాట్లాడే విధంగా పలకరించి మొదలు పెట్టాడండి. అలా మొత్తం ఏవేవో చెప్పాడు. అయిన వాళ్ళు మీకు ఎవరు సాయం చేయరు. కానీ డబ్బు ఉన్నా లేకపోయినా మహారానికి సంపాదించి మీ భర్తైన లక్ష్మి గారి ఇంటికి మీదే సంతానం ముగ్గురు పెట్టాడు. అలా వెళ్తుంటే చూడండి బర్డ్స్ అవి కనిపించాయి. మా వాడు అడుగుతున్నాడు, అమ్మ తీసుకోవచ్చాను. చాలురా బాబు అనుకున్నాను. ఇంట్లో బన్నీ ఉంది కదా. క్రిస్మస్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మంచి మంచి బట్టలు దుకాణాలు అయితే బయలు పెట్టేశారు. ఇక్కడ మా ఊళ్ళో సంబరాలకైతే అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఇలా చలువ పందిర్లండి, అంటే తాటాకు పందిర్లతో అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ తర్వాత లైటింగ్ అది కూడా స్టార్ట్ చేస్తారు. అలా మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసామా. అక్కడైతే 4 గంటలు పట్టిందండి. అలా కూర్చుని అసలు మొత్తం హడావుడిలో మొత్తం తలపడి వచ్చేసింది. నెమ్మదిగా నడుచుకుంటూ బస్ స్టాండ్కి వస్తే అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి చూడండి 5:40 అయిపోయింది. తలపోటు అయితే బాగా ఎక్కువగా ఉందండి. ఆ ట్రాఫిక్ సౌండ్స్కి అయితే, వెహికల్ సౌండ్స్కి వస్తూ అక్కడ ముసలతను ఒక అతను అయితే అరటిపళ్ళు అమ్ముతున్నారు అండి. అరటిపళ్ళు అయితే తీసుకున్నాను, పిల్లలు తింటారు కదా. ఇంట్లో టమాటాలు కూడా అయిపోయాయి, సో టమాటాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు అర్జెంటుగా టీ అయితే పెట్టుకొని తాగేయాలండి. ఎందుకంటే మార్నింగ్ అసలు పనిలో పడిపోయి టీ తాగడం మర్చిపోయానండి. ఆ టీ ఒక్క పూట అయినా సరే తాగకపోతే ఏంటో తెలీదు, హెడేక్ వచ్చేస్తుంది. అసలు ఉండలేను. దానికి తోడు బయట కూడా వెళ్ళాం కదా. అలా టీ పెట్టేసుకుని మా చెల్లికి మా అమ్మకి కూడా కొద్దిగా ఇచ్చేసి నేనైతే వాళ్ళతో కూర్చొని టీ తాగేసాను. టీ తాగిన తర్వాత ఇంకా బీరువాలో బట్టలు అవి ఉన్నాయి కదా, అవి సర్దాలే. వంట అయితే అమ్మ చేసింది. మేము వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అని. చూడండి బీరువాలో అయితే ఎంత గందరగోళంగా ఉందో చూడండి. ఇవన్నీ కవర్లన్నీ ఓపెన్ అయిపోయాయి. అంటే తీస్తాం కానీ హడావుడిలో మళ్ళీ పెట్టడమే మర్చిపోతాము. చూడండి ఇవన్నీ సర్దాలి. ఇప్పుడు సర్దిన తర్వాత చూపిస్తాను. బట్టలన్నీ తీసేసి సర్దడం అయితే మొదలు పెట్టేశానండి. వంట ఎలాగా అమ్మ చేసింది కదా. మొత్తం బీరువా మొత్తం ఖాళీ చేసేసి బట్టలన్నీ కిందనేసి బయట ఉన్న శారీస్ మొత్తం అన్నీ కూడా సర్దేసి బీరువాలో పెట్టేసానండి. డైలీ పెట్టుకునేవన్నీ కూడా, ఎందుకంటే ఎలకలు జరుగుతున్నాయి, ఎలకల భయం ఒకటి ఉంది. ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఇలా ఈ కవర్స్ తీసుకోవడం వల్ల అయితే నాకు స్పేస్ అయితే చాలా కలిసి వచ్చింది. అసలు బల్ల పెట్టేసుకున్నాను. మనకి కన్ఫ్యూజన్ లేకుండా డైలీ వేసుకునే శారీస్ లేకపోతే పట్టు చీరలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనం సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇవి చూడండి, ఇవన్నీ పట్టు చీరలు, ఇవి డైలీ వేసుకునే చీరలు, ఇవి కూడా డైలీ వేసుకునేవే. ఇవేమో కొత్త చీరలు అండి. ఇవన్నీ బ్లౌజెస్. మా పిల్లల బట్టలు అయితే ఇలా పెట్టేశాను. ఇక్కడ ఇవన్నీ మా హస్బెండ్ బట్టలు. సింపుల్గా పెట్టుకుంటే బాగుంది. ఇంకా కవర్ మిగిలింది. అవన్నీ చూడండి, ఇవి అడిగిన ఉన్నాయి కదా, ఇవైతే చెల్లి వాళ్ళ బట్టలు. వాళ్ళ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయని ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా మార్నింగ్ అయితే సర్దేసి ఒక కవర్ ఉంది, ఎక్స్ట్రాగా కవర్ వచ్చింది. మొత్తం 6 కవర్స్.
నాకైతే 5 కవర్లు సరిపోయాయి. ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసి పెట్టాలి. అవి కూడా పెట్టిన తర్వాత చూపిస్తాను. ఈ కవర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మన స్పేస్ సేవింగ్కి. ఖాళీ అనేది కరెక్ట్గా భలే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శారీస్ తీసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. జస్ట్ చూడండి, ఇందులో ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా, ఏ శారీస్ ఇందులో ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఒకటి తీసినప్పుడు ఒకటి పడిపోతుందనే భయం ఉండదు. చక్కగా పెట్టుకోవచ్చు అవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవండి, ఉంటాను. బాయ్.